అండ్ ఈ సండే స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దామా. మరి మటన్, అలాగే దానికి కావాల్సిన బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పు, యాలకులు, లామొగ్గలు, అలాగే చెక్క, ఆనియన్, టమాటోస్ మొత్తం వాటిని లైట్గా ఆయిల్ వేస్తాం కదండి. ఉల్లిపాయలు వేస్తాం, కరివేపాకు కూడా పచ్చికాయలు కూడా వేస్తున్నానండి. మటన్ ములక్కి చుట్టూ టమాటాలు కూడా మిక్సీ పెట్టేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఎగిపోయాయి కదండి. మరి మటన్ వేస్తాను. సరే, కారం వేస్తున్నానండి మటన్ కర్రీలో, అలాగే ఉప్పు, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు టమాటా వేని జీడిపప్పు మిక్స్ చేసాం కదండి, చాలు కూడా వేస్తున్నానండి. రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేస్తున్నాను. మరి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.